నాసారికి, ప్రధాన ఉపాధ్యాయులు నాసారికి నా నమస్కారాలు, తోటి ఉపాధ్యాయులకు నా నమస్కారాలు, పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఇవాళ ఫేర్వెల్ ఫంక్షన్ అంటే కొంచెం బాధ పెట్టే రకం ఇది. ఎందుకంటే ఎన్నాళ్ళు చదువుకుని 10 సంవత్సరాలు చదువుకుని ఒక్కసారిగా వీళ్ళందరూ వెళ్ళిపోవడం అనేది ఒక ఇబ్బంది ఉంటుంది. అందుకని ఏంటంటే ఇప్పుడు మీరు ఇంతవరకు చదువుకున్నారు, మీ ఫ్యూచర్ అండ్ ఫర్దర్ అనేది జీవితాంతకాలం ఈ 10th క్లాస్ అనేది మిగిలిపోతుంది. మిగతా హైయర్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ అవన్నీ ఏముంది, అది కన్నా మీకు మెమొరబుల్ థింగ్స్ అంటే ఈ 10th క్లాసే. ఎందుకంటే ఎక్కువ సేపు స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ ఒకే స్కూల్లో చదువుతారు కాబట్టి ఆ అభిమానం ఈ స్కూల్ మీద ఉండిపోతుంది. రెండోది ఏంటంటే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి సబ్జెక్ట్ ఒకటి డెవలప్ చేసుకోవాలి. క్వశ్చన్ ఆన్సర్స్ చదివేసి ఏదో రాసేసి మార్కులు కాదు, ఎక్కడికైనా సరే మనం నిలబెట్టేది, మనల్ని ఒక వ్యక్తిగతంగా తీర్చిదిద్దేది సబ్జెక్ట్. రెండోది ఏంటంటే చదువు అనేది ఎలా ఉంటుందంటే కోటీశ్వరుడైనా ఎప్పటికో అప్పటికే కొంచెం డౌన్ఫాల్ అవుతాడు, కానీ విద్యార్థి ఎప్పుడూ డౌన్ఫాల్ అవుతాడు. రాజు రాజ్యాన్ని పరిపాలిస్తాడు కానీ సామ్రాజ్యాన్ని సంపాదించలేదు. అలాగే విద్యార్థి ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా సరే వాడు గౌరవం వాడుకుంటుంటుంది. అందుకని విద్యార్థిగా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒక సబ్జెక్టు డెవలప్ చేసుకుని మంచిగా ఎక్కడికైనా సరే మన స్కూల్ యొక్క సాంప్రదాయాన్ని, మన స్కూల్ యొక్క పేరు ప్రతిష్టను నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రధానోపాధ్యాయులకు నమస్కారం.